ఈ అమ్మాయిని చంపమని సుపారీ ఇచ్చారమ్మా. నన్ను చంపడానికి డబ్బిచ్చారా? నా పున్నమిని చంపమని సుపారీ ఇచ్చారా? ఏయ్, ఎవరాళ్ళు? చెప్పు. పున్నమిని చంపడానికి సుపారీ ఇచ్చారా నీకు? అవునమ్మా. పున్నమిని చంపమని డబ్బెవరిచ్చారు? చెప్పరా? చెప్పరా? ఈడు చెప్పేలాగా లేడు. పృథ్వీ, నన్ను కొట్టాను గట్టిగాను చెప్తాడు. అయ్యో అయ్యగారు లేవండి, ఇలా పడిపోయావేమిట్రా? అయ్యగారు శివ, అయ్యో శివ. అయ్యగారు మీకేం కాలేదు కదా? నువ్వు ఉండగా నాకేమవుతుంది పున్నమి? నువ్వు నా ప్రాణం. నా ప్రాణాన్ని కాపాడుకునే నా అమ్మవి నువ్వు. కానీ నీ ప్రాణం తీసే వాణ్ణి మాత్రం ఊరికి వదలొద్దు. నువ్వు వెళ్ళి అడగాడిని. సరే వెళ్ళు. పున్నంని ఎందుకు చంపాలని చూశారు? రేయ్, చెప్పరా? పున్నమిని చంపమని సుపారీ ఇచ్చింది ఎవరు? చెప్పు. చెప్పరా? ఎవరో నాకు తెలీదు. ఈ అమ్మాయి ఫోటో డబ్బులు కవర్లో పెట్టి పంపించారు. అది ఎవరో చెప్పరా? చెప్పు. ఎస్ఐ గారు, వాడు నా పున్నమిని చంపబోయాడు. అందుకని వాణ్ణి, వాడి వెనుకున్న వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దు. నేను చూసుకుంటాను సార్. మహాదేవమ్మ గారు, వీడి చేత నిజమేలా కక్కించాలో నాకు బాగా తెలుసు. మీరేం కంగారు పడకండి. వీడి వెనక ఎవరెవరున్నారో నేను చూసుకుంటాను. ఆలస్యం చేయకండి ఎస్ఐ గారు. మనం చేసే నిర్లక్ష్యం వల్ల వీళ్ళెప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తారో మనకు తెలియదు. ఈ ప్రయత్నం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం మహాదేవమ్మ గారు. పద. స్టేషన్లో వేసి కొడితే నిజం నువ్వే చెప్తావు. పద. అయ్యగారు, మీరు కిందకెలా వచ్చారు? వాడు నిజం చెప్తున్నాడు కదా, ఏం చెబుతాడో చూద్దామని ముందుకు కొంచెం వచ్చాను. ఏం జరిగిందో తెలీదు. టప్టపని పడిపోయినంత కిందకలాగా. అయ్యో, వాడి చేత పోలీసులు ఎలాగైనా నిజం చెప్పిస్తారేమో అగ్నిదేవ్. నువ్వేం కంగారు పడకు. ఈ ఏరియా సిఐ నా ఫ్రెండే. నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. ఆ పనేదో త్వరగా చేయి. శివ, లే, పైకి లే.
అయిపోయిందనుకున్న మ్యాటర్ని మళ్ళీ మొదటికి తెచ్చిపెట్టింది. దీన్ని బ్రతకనిస్తే మన బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారిపో. అలాంటి దద్దమ్మకు పనప్పగించాం వైదిక. ఎట్టి పరిస్థితుల్లో పున్నమిని వదిలిపెట్టరు అన్నావు. అలాంటిది బొమ్మని కూడా కాపాడుకోలేని అన్నయ్య పున్నమిని కాపాడాడు. పోనీ అన్నయ్యనైనా పూర్తిగా లేపేశారా అంటే అది పూర్తి చేయలేదు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అగ్నిదేవ్? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఆ పున్నమిని పైకి పంపించడం కుదరకపోతే కనీసం ఈ ఇంట్లో నుంచి అయినా బయటికి పంపించాలి. అది కూడా అత్తయ్య గారు బావగారే మెడ పట్టుకుని బయటికి గంటేయాలి. అవును మమ్మీ, లేకుంటే అదే జాబిల్లని తెలిసిపోతే దాన్ని అసలు టచ్ చేయలేము. ఏమంటున్నావు బేబీ? పున్నమి జాబిల్ ఎందుకు అవుతుంది? అవును కదా. నానమ్మ పెదనాన్న ప్రేమను చూసి ఎవరైనా పున్నమినే జాబిలి అనుకుంటారని నా ఉద్దేశం మమ్మీ. ఎక్కడైనా పనిపిల్ల వస్తుంది, పని చేసుకుంటుంది, లేదంటే మిగిలిన చద్దన్న ఉంటే తీసుకెళ్తుంది. కానీ ఇదేలా ఉంది మమ్మీ? అసలు పనిదాల్లో ఉందా? పెదనాన్న ప్రాణాలు కాపాడిందని నానమ్మ పెదనాన్న దానికి గుడి కట్టేలా ఉన్నారు. వాళ్ళు దానికి గుడి కట్టేలోపే మనం దానికి సమాధి కట్టాలి మమ్మీ. ఆ ఎస్ఐ తీసుకెళ్లినోడు మన పేర్లు చెప్పేలోపు పున్నమి పేరు ఈ ఇంట్లో వినపడకుండా చేయాలి. రేపు బావగారు పుట్టినరోజు ఉంది కదా? అన్నయ్య ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు కదా వైదిక. ఈ పున్నమి వచ్చినప్పటి నుంచి చిన్న ఒకేషన్ ని కూడా పెద్ద పండగలో చేస్తున్నారు కదా డాడీ. రేపు పున్నమి ఏదన్నా పొరపాటు చేసేలా ప్లాన్ చేయాలి. ఆ పొరపాటు ఎలా ఉండాలంటే అత్తయ్య బావగారు ఇద్దరూ మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా ఉండాలి. మమ్మీ, మీరు దాన్ని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు. నేను దాన్ని శాశ్వతంగా పైకి పంపించి అప్పుడు అదే జాబిల్లి అని మీతో చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే వైదిక, పున్నమి ఎంత పెద్ద పొరపాటు చేసినా అన్నయ్య ప్రాణాలు కాపాడిందనే నెపంతో ఆ పొరపాట్లు చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. దానికంటే ఆ పున్నమిని లేపేయడమే ఈజీ ఏమో. అలా కాకపోతే అన్నయ్యని లేపేసి ఆ పున్నమి మీదికి నెట్టేసేలా ప్లాన్ చేయాలి. మనం ఏం చేసైనా సరే పున్నమిని బయటకు పంపించి తీరాలి. పున్నమి ఎవరో తెలియకుండానే పున్నమిని చంపాలనుకున్నారు. అలాంటిది పున్నమే జాబిలి అని చెప్తే పున్నమిని చంపాలన్న కసి ఇంకా ఇంకా పెరుగుతుంది కదా. అలాంటప్పుడు మమ్మీకి నిజం ఎందుకు చెప్పకూడదు? ఈ జాబిలి వల్ల చిన్నప్పటి నుండి చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను. పెద్దయ్యాక ఆ ఆనందాలన్నీ దగ్గరవుతుంటే పున్నమి రూపంలో వచ్చి అన్నింటినీ దూరం చేసింది. ఈ ఇంట్లో నా స్థానాన్ని రోజు రోజుకి దిగజార్చేసింది. ప్రాణంగా ప్రేమించిన పృథ్వీని దూరం చేసేసింది. పున్నమిని మమ్మీ డాడీలు చంపడం కంటే నేను చంపితేనే నా కసి తీరుతుంది. చిన్నప్పటి నుండి జాబిల్లి రాకూడదు అనే నా కల నెరవేరుతుంది. ముందు దాన్ని చంపి నేను చంపింది పున్నమిని కాదు జాబిల్లిని అనే నిజం చెప్తాను. అప్పుడు మమ్మీ డాడీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. పున్నమి అలియాస్ జాబిల్లి, నీ చావు నా చేతిలో రాసిందే.
అయ్యగారు జన్మదిన శుభాకాంక్షలు. తీసుకురా మరి. మయూక, ఏం చేస్తున్నావు? హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పనులు చేసావంటే చంపేస్తాను. ఇలాంటి పనులు చేయకపోతే మీరు చచ్చిపోతారు పెదనానా. అవును పెదనానా, ఆ పాయసంలో విషం కలిపారు. పాయసం నేనే స్వయంగా చేశాను మాయకమ్మ. అందులో నేనెందుకు విషయం కలుపుతాను? అయ్యగారు, నేను అలాంటిది చేయను. మీకు మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయను. నువ్వు అలా చేస్తావని నేను అనను పున్నమి. నీ గురించి నాకు తెలుసు. శివదేవ్ ప్రాణాలు చాలాసార్లు కాపాడింది. అలాంటిది శివదేవ్ ప్రాణాలు తీయాల్సిన అవసరం పున్నమికేముంటుంది? ఏమో అత్తయ్య, బావగారి మీద ఎప్పుడు ఎలా అటాక్ జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిదని పున్నమి పెట్టిన పాయసాన్ని మయూక అడ్డుకుందేమో. అవునానమ్మా, పెదనాన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కదా. నేను అయ్యగారి సంతోషం కోరుకునేదాన్ని. నేనెందుకు విషయం కలుపుతానమ్మా? మయూక, బావగారి పుట్టినరోజున స్వీట్ తినిపించకపోతే ఎలా? నువ్వు చేసిన లడ్డూలు తీసుకురా, వెళ్ళు. సరే మమ్మీ. మయూక, తినిపించు తినిపించు. సరే మమ్మీ. పెదనాన్న తినండి. ఏమిటి పెదనాన్న ఆలోచిస్తున్నారు? హ్యాపీ బర్త్డే.
పున్నమి నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, బాధపడకు అమ్మా. నువ్వు నా జాబిల్లివి, నన్ను కాపాడేదానివి కానీ చంపేదానివి కాదు. బాధపడకు, నువ్వు నా బంగారం. తండ్రి కూతుళ్ళు అని తెలియకపోయినా మీ మధ్య ప్రేమానురాగాలు చూస్తుంటే అందరికీ మీరు తండ్రి కూతుళ్ళలాగానే కనిపిస్తున్నారు. అయ్యో అయ్యగారు, అయ్యగారు వద్దు అయ్యగారు, అది కింద పడిపోయింది. వద్దు. పర్వాలేదు పున్నమి గారు, వద్దు. ఇందులో నిజంగా విషం కలిపున్నా సరే నేను తింటాను. ఎందుకంటే నీ చేత్తో విషం పెట్టినా సరే అమృతం అయిపోద్ది. పునమి, ఇక్కడున్న వాళ్ళందరికీ నువ్వేంటో తెలుసు. అంకుల్ వేరే కప్లో తీసుకొస్తుంది. వద్దు పృథ్వీ, పాపం పున్నమి నా కోసం ప్రేమగా చేసిన పాయసం నేలపాలైపోవడం నాకు ఇష్టం లేదు. చూడు, ఇప్పటికే చాలా కింద పడిపోయింది. ఇది నేను తింటాను. అందులో విషం కలిపింది పెదనానా. అయినా నాకేం కాదు, నేను తింటాను. నన్ను తిన్ని అమ్మా. ఇందులో విషం కలుపుంటే నాకేమైనా అవుతుంది. అందుకే ముందు నేనే తిన్నాను. ఒక పక్క విషం కలిపిందని చెప్తున్నా అమృతంలా మారిపోతుంది అన్న తండ్రి ప్రాణాల కోసం తన ప్రాణాలు పోయినా పర్లేదనుకుని పాయసం తాగిన కూతురు. మీది ఈ జన్మ బంధం మాత్రమే కాదయ్య గారు, జన్మ జన్మల బంధం. పున్నమి చూసావా, నీకేం కాలేదు. దాంట్లో విషయం లేదని నాకు తెలుసు. నాకు తినిపించమ్మా, తినిపించు. తినిపించు పున్నమి. హై, అచ్చం ఈ పాయసం నా కమలి చేసినట్టు ఉంది. నీకు కమలి ఎవరో తెలియదు కదా, నా భార్య. నా కమలి. పునమి, నువ్వు అంకుల్ మీద చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత నిజంగా మా జాబిల్లి చూపించలేదేమో. ఇదే జాబిల్లి పృథ్వీ. పున్నమి, నీకీరోజు మూడిందే. దీని సంగతి చూస్తా. మా అంకుల్కి బిడ్డలా సేవ చేస్తున్నావు, అమ్మలా కాపాడుతున్నావు. ఎన్ని అవమానాలు ఎదురైనా వీడని స్నేహితురాల్లాగా అంటిపెట్టుకుని ఉంటున్నావు. ఏ జన్మలోనో అంకుల్కి నీకు బాగా రుణం ఉండిపోయినట్టుంది.